మరి ఇది ఇందిరమ్మ ఇండ్లు ఆళ్ళోళ్ళకే ఇచ్చుకుంటుర్రు, ఆ ఉన్నోళ్ళకే ఇచ్చుకుంటుర్రు, కార్యకర్తలకే ఇచ్చుకుంటుర్రు అనేది కథ నడుస్తుంది. నిజమేనా ఈ మాట? ప్రభుత్వం పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ఎటువంటి సిఫార్సుకు అవకాశం లేకుండా ప్రభుత్వం సర్వే చేసి ఇంటింటి సర్వే చేసి L1, L2, L3 గతంలో ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందిన వారు ఉంటే వారు L2లో రావడం, గతంలో ఏ ప్రభుత్వ పథకం కూడా లబ్ధి పొందని వారికి అందరికీ L1లో చాలా పారదర్శకంగా నీతిగా నిజాయితీగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతున్నది తప్ప ఎక్కడ అవినీతి గాని ఎక్కడ ఉన్నవారికి గాని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకుల జోక్యం గాని ఎక్కడ మేము అధికార పార్టీ ఉన్నా చూసుకోవడం లేదు. నిజమైన కంది శ్రీనివాస్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఒకటే, కార్యకర్తలందరికీ మొట్టమొదటి దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలా, ఎక్కడ పొరపాటు చేయొద్దని చెప్పి కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక మరి ఏం లేదు కానీ తాత, ఒక మాట ఏంటంటే నిన్న మొన్న ఈ అకాల వర్షాలు చల్లకుండా అకాల వర్షాలు సకల పంటల వరదలో ముంచాయి, బురదలో ముంచాయి, చేతికి అందుతున్న పైకము జారి గంగలో కలిసింది అని గిట్లా గుడ్ల నిండా నీళ్లు తెచ్చుకొని పాపము ఇంట్లో సామాను కూడా అంత నాని, ఇక కొన్ని దిక్కులు అయితే ఇంట్లో కూలిపోయినాయి, ఇంట్లో సామాను కొట్టుకపోయింది, జనాలు కూడా కొట్టుకపోయారు వాళ్ళతో పాటు. ఇదంతా జరిగిన కథ ఇప్పటికి కూడా నిన్నే అలా హైదరాబాద్లో కుండపోతా వాళ్ళ. మరి కంది శ్రీనివాసరెడ్డి గిసవంటి ఏమైనా వరద బాధితులకు నువ్వే అన్నావు, ఓడిపోయినా మా నాయకుడు జనాలనే ఉంటున్నావు. మరి నిన్న మొన్న వరద బాధితులకు ఏమన్నా ఆసరా అయిందా? ఆయనకలకు పోయి మందలు ఇచ్చిండా, మాట్లాడిండా? ఆదిలాబాద్ పట్టణంలో మధ్య ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, పేదలు నివసించే ప్రాంతాలు మీరు అన్నట్టు చాలా ఇళ్లలో నీరు ఏరి వారు వండుకునే భోజనం చేసుకునే పరిస్థితి కూడా లేనప్పుడు ఇక్కడే కంది శ్రీనివాసరెడ్డి గారి ఫౌండేషన్ భోజనశాలలో మరి వారికి భోజనాలు అందించడం, మరి పొద్దున అల్పాహారాలు అందించడం కూడా జరిగింది. వరద ప్రాంతాల్లో కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడైతే దెబ్బతిన్న వ్యవసాయ భూములు దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు చేనత్ గాని, బేలా గాని, ఆదిలాబాద్ రూరల్ మండలం గాని అన్ని గ్రామాల్లో మరి మేము పర్యటించడం జరిగింది. ఆ విధంగా మరి గత 10 ఏళ్లు ఎప్పుడు వరదలు వచ్చినా గత ప్రభుత్వం ₹1 రైతుకు సాయం అందించినటువంటి దుస్థితి. కానీ ఈ రోజు గతంలోనే గత సంవత్సరం కూడా వరదలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎకరానికి ₹10,000 నష్టపరిహారం అందించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మొత్తం సర్వే రిపోర్ట్లన్నీ తీసుకువెళ్ళి అగ్రికల్చర్ వారు తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. తప్పకుండా వారికి కూడా నాకు తెలిసి ఇంకో వారం 10 రోజులలో వారి అకౌంట్లలో ఎకరానికి ఎంత నష్టపోతే అన్ని ఎకరాలకు ₹10,000 కూడా జమ చేయడం జరుగుతుంది. అదే విధంగా మరి కంది శ్రీనివాసరెడ్డి గారి సిఫార్సు మేరకు ఈ నియోజకవర్గంలో మా కార్యకర్తలు ఈ విధంగా రోడ్లు దెబ్బతిన్నాయి, ఈ విధంగా వంతెలు దెబ్బతిన్నాయంటే మేము కంది శ్రీనివాసరెడ్డి గారి లెటర్ ద్వారా కలెక్టర్ గారు సిఫార్సు చేయడం, మరి అవి వెంటనే నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. వర్క్ ప్రపోజల్ కూడా రావడం జరిగింది. అంటే గుడ్ మార్నింగ్ ఆదిలాబాదు, ఇవాళ ఆదిలాబాదు గడ్డ మీద నర్సయ్య తాత అడుగు పెట్టిందంటే ఇక్కడ ఏదో ఒకటి మనం తెలుసుకోవలసిన అవసరం వచ్చింది అన్నట్టుగానే నర్సయ్య తాత వచ్చిండు. మరి ఇవాళ సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని గీతలో పరమాత్ముడు చెప్పిండు శ్రీకృష్ణ భగవానుడు. కానీ ఇవాళ అంటే మనం చేస్తున్న వృత్తికి న్యాయం చేస్తున్నామా లేదా? ఇప్పుడు కొన్ని సర్కారు ఆఫీసులల్లో ఏం జరుగుతుందంటే